హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాను. ఇక నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి సీడ్ సైక్లింగ్. ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నేను కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఫేస్ చేశాను. ఈ మెథడ్ని ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ఈ 4 సీడ్స్ కూడా పీరియడ్స్ని రెగ్యులర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవడంతో పాటు మన హెయిర్ హెల్త్ అలాగే స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ సీడ్స్ ఏ విధంగా తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఇప్పుడైతే చెప్తాను. మనకు మెన్స్ట్రువల్ సైకిల్ 28 డేస్ కదా. ఫస్ట్ 14 డేస్ అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు పంప్కిన్ సీడ్స్ని అలాగే ఫ్లక్స్ సీడ్స్ని 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే పీరియడ్ వచ్చిన 15th డే నుంచి 28th డే వరకు సెసమీ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ని 1 స్పూన్ తీసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఈ సీడ్స్ని మనం తినలేం కాబట్టి డ్రై రోస్ట్ చేసి తీసుకోవచ్చు. లేదా ఆ సీడ్స్ని పౌడర్ చేసి కర్రీలో యాడ్ చేసుకొని మనం రైస్తో పాటు తీసుకోవచ్చు. అలా కూడా తినలేమనుకుంటే గ్లాస్ వాటర్లో మిక్స్ చేసైనా తాగేయచ్చు అనమాట. నేనైతే పౌడర్ చేసి కర్రీలో మిక్స్ చేసుకొని రైస్తో పాటు తీసుకున్నాను. నాకు 2 monthsలోనే రిజల్ట్ వచ్చింది. పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి మాత్రమే కాదు, ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది, బ్లడ్ షుగర్ లెవెల్స్ రెడ్యూస్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వరకు ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో యూజెస్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.